ప్రెజెంట్ అయితే ల్యాండ్‌కి కూడా బట్టలు ఉన్నాయన్నమాట. అవి కూడా తీసుకొని ఎక్కిన. నేను చూద్దాం. నిన్న మా కుటుంబం స్టార్ట్ కాలేదండి కదా! ఫస్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ అవుతుందో కాదో. బిస్మిల్లా. కావడం లేదు. అండ్ అయితే మళ్ళీ ఈ కార్ ఎక్కేసిన. మా రూమ్‌లో దుబ్బడు కూడా లేడనమాట. కార్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఒక్కనే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు. చేసిన బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా. మళ్ళీ మనం ఇవి కూడా అన్ని కనెక్షన్ అంతా తీసేద్దాం. ఓ అబ్బా, ఇప్పుడు ఎన్ని దించుకోవాలి పెట్టుకోవాలా, మామూలుగా లేదు మొత్తం వ్యవహారం. ఈ బండికి కూడా ఆయిల్ చేంజ్ టైం అయిపోయింది. ఎప్పుడు బండికి ఆయిల్ చేంజ్ చేయించాం కదా, ఆడికే తీసుకొచ్చాం అనమాట. ఇది చూడండి, మెర్సిడీస్ బెంజ్. ఇది ఒకటి మెర్సిడీస్ బెంజ్. ఇది కూడా మెర్సిడీస్ బెంజే పైన. అది కూడా మెర్సిడీస్ బెంజే. ఇక్కడ ఉన్నది కూడా వైట్ మెర్సిడీస్ బెంజ్. ఇది కూడా సూపర్గా అయితే చూడండి బండి కదా. ఇది ఓల్డ్ మోడల్ లెక్క చేంజ్ చేసినాడు, కొత్త బ్యాటరీ కలాస్. బండి స్టార్ట్ చేయమంటున్నాడు. బిస్మిల్లా. అయ్యో చూడండి పైనాపిల్ రేట్ ఎంత ఉందో. ఒక పైనాపిల్ రేటు 2 దినాల అంటే 2.5 దినాలు అనమాట. 700 రూపాయలు ఉంది దగ్గర 750 రూపాయలు. అది పైనాపిల్ 970 ఫీల్స్ ఉంది. అంటే దినారు అనుకోండి, దగ్గర 300 రూపాయలు అది. కోడి అమ్మ, వీళ్ళ రేట్లో కొనాలంటే దోలు తిరిగిపోతుంది మనకు. మన రేట్లో కొనాలంటే ఇవన్నీ. అండ్ చెమట చూడండి ఎట్లా వచ్చేసిందో, మొత్తం దోలు తిరిగిపోయింది. హాయ్ అందరికీ. ఇది మన 100 డేస్ ఛాలెంజ్లో డే 24. ప్రజెంట్ అయితే మనకు టిఫిన్ అయితే వచ్చిందనమాట. పొద్దునే టైం చూసుకుంటే 9 అవుతుంది. ఫాస్ట్ టైం లేచేసిన ఈరోజు. ఎందుకంటే డ్యూటీ ఉంది అనమాట. మా కోటి మిషన్ ఆయన లేసి కార్కి బ్యాటరీ చేంజ్ చేయించుకొని రామని చెప్పిండు. టిఫిన్ చూసుకుంటే ఈరోజు మనకు 2 గుడ్లు, చికెన్ సమోసాలు వచ్చినాయి అనమాట. ఇది వాళ్ళ మన టిఫిన్. ఈరోజు మనకు టీ అయితే లేదు. ఎందుకంటే టీ పొడి అయిపోయింది, తెచ్చుకోలే. డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు మా అమ్మ మామూలు సాఫర్కి ఆడికి వెళ్ళారు కదా కాయడానికి. ఆయన వచ్చి మా అమ్మ ఇచ్చిన డబ్బులు నా దగ్గర ఉంటుంది. బికాస్ ఆఫ్ నా జీతం అంతా మా అమ్మని తీసుకుంటుంది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు. ఏదైనా మా అమ్మని అడుగుతాను డబ్బులు కావాలని అని. ఏం చేద్దాం, ఇదంతా డబ్బులు ఫుడ్ ఇచ్చేప్పుడు మా పని నుంచి ఇచ్చిందనమాట. వాళ్ళ ఇంటికి సెండ్ చేయమని. ఈ డబ్బులంతా మా పని నుంచి ఇది తెలిపిన అమ్మాయిది. ఆమెకు సెండ్ చేసేయాలి. ఇంకా మా అమ్మ రాగానే ఒక 3 డేస్లే లేని, ఇంకా మా అమ్మ రాకతలకి మేము కూడా అక్కడికి వెళ్తామేమో. ఇంకా మనకు 2-3 డేస్ కాఫీ అయితే ఉండదు. తప్పదు, ఏం చేద్దాం. యాక్చువల్గా నేనైతే నిన్న నైటు ఇవి సబ్జా గింజలు ఉంటాయి కదా, ఇవి నానబెట్టుకున్నా. సబ్జా గింజలు ప్లస్ మన బాదం పప్పు నానబెట్టిన 10 తీసుకున్నాం. మన బాదం, సబ్జా గింజలు అంతే. తినేసి చూద్దాం మా కుటుంబ సైన్ ఎన్నికి వెళ్ళమని చెప్తాడో. అంటే అది కార్కి బ్యాటరీ చేంజ్ చేయించుకురమ్మని. ఒకవేళ మా కుటుంబ సైన్ చెప్తే పోయి వచ్చేటప్పుడు పని మంచి డబ్బులు సెండ్ చేసేస్తా. అంటే ఇప్పుడు కారు స్టార్ట్ అవుతలేదు అంటున్నాడు మా కుటుంబ సైన్. నిన్న నైట్కి వచ్చిండు కదా మా కుటుంబ సైన్. ఎక్కడికో కారు బ్యాటరీ డౌన్ అయిపోయింది, స్టార్ట్ అవ్వడం లేదు, నేను వేళతో స్టార్ట్ చేయించుకొని వచ్చినా అని అన్నాడు అనమాట. చూడాలి ఇప్పుడు ఇంకా మా కుటుంబ సైన్ ఏం చేస్తాడు. అంటే ఒకవేళ అది స్టార్ట్ అయితే డైరెక్ట్ వస్తే వెళ్తా, లేదని ఇంకా మా ఫ్రెండ్ గారి కార్లోంచి కనెక్షన్ చేసి బ్యాటరీ వెళ్ళిపోదాం. ప్రెజెంట్ అయితే ల్యాండ్కి కూడా బట్టలు ఉన్నాయన్నమాట. అవి కూడా తీసుకొని ఎక్కిన. నేను చూద్దాం. నిన్న మా కుటుంబం స్టార్ట్ కాలేదండి కదా, ఫస్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ అవుతుందో కాదో. బిస్మిల్లా. కావడం లేదు, కొట్టుకుంటాను చూడండి. అయితే లేదు, కనెక్షన్ ఇవ్వాల్సిందే ఆ కారణండి. ఇంకా చలో ఇచ్చి కలుద్దాం. ఓకే. అంటే అయితే మళ్ళీ ఈ కార్ ఎక్కేసిన. మా రూమ్లో దుబ్బడు కూడా లేడనమాట. కార్ స్టార్ట్ అయింది అనుకుంటే ఒక్కనే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఈ బండి కూడా ఆయిల్ చేంజ్ చేయాలి మ్యాక్సిమం ఈరోజు రేపు అయిపోయేప్పుడు ఎప్పుడు. ప్రెజెంట్ అయితే ఈ బండిని ఇక్కడ దగ్గర పెట్టేసి దీనికి కనెక్షన్ అంతా వెనకాల వైర్లు ఉన్నాయన్నమాట. అవన్నీ బ్యాటరీ ఇచ్చేటివి అక్కడ పెట్టి ఇచ్చేద్దాం. ఓకే. ఒక్కనే వేసుకోవాలి ఇదంతా ఇప్పుడు పని. దుబ్బోడు ఉంటే బాగుండు, దుబ్బోడు లేకపోయి ఏం చేద్దాం.
బండికి సక్కగా లేకుండా కొంచెం దూరంగానే పెడదామన్నా. ఇట్లా వస్తుంది అనుకుంటున్నా. వైర్లు చాలా లెంత్ ఉంటాయి కదా, మేబీ. ఏది లిఫ్ట్ చేసి వెనకాల డిక్కీలు ఉంటాయి దీంట్లో వైర్లు, మేబీ. ఎస్, లేపు. మళ్ళీ ఇప్పుడు ఈ డిక్కీ ఉన్న లేపాలి. వస్తాయా లెంత్ ఇంత దూరం వైర్లు? వస్తాయి. చేసిన బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా. మళ్ళీ మనం ఇవి కూడా అన్ని కనెక్షన్ అంతా తీసేద్దాం. బండి ఇంజన్ చూడండి, ఎవరు లేరు అనమాట. ఒక్కని ఇదంతా పని అంతా చేస్తున్నా ఇప్పుడు. మామూలుగా ఉండదు మనతో. మా ఫ్రెండ్ కానీ కర్రలు ఇవి ఉండడం బట్టి సరిపోయింది. ఓ అబ్బా, ఇప్పుడు ఎన్ని దించుకోవాలి, పెట్టుకోవాలా, మామూలుగా లేదు మనతో వ్యవహారం. ఒక సెకండ్ గైస్. ఈ బండికి కూడా ఆయిల్ చేంజ్ టైం అయిపోయింది. అయిందన్నమాట. ప్రజెంట్ అయితే మా కోవిడ్ ముసలాయింది కానీ ఇప్పుడు ఇద్దాం. మళ్ళీ ఈ బండి పార్క్ పెట్టేస్తే ఏడా పని అయిపోతుంది అంతే. దట్స్ ఇట్. ఈ బండికి ఎప్పుడు చేపించుకుంటామంటారు అబ్బా, ఆయిల్ సర్వీసింగ్ వల్ల. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ల్యాండ్రీకి బట్టలు ఇచ్చేది. ఎందుకు దగ్గు వస్తుంది. ఫస్ట్ అయితే ల్యాండ్రీకి బట్టలు ఇచ్చేద్దాం. అట్నే పని మనిషి డబ్బులు సెండ్ చేసేస్తా, పనిలో పని ఒకటేసరి అంతే. బండి ఆన్లోనే పెట్టేసి వెళ్తా, మళ్ళీ ఆఫ్ చేయకోకుండా. అందులోపల బ్యాటరీ హీట్ అవుతుంది, అంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది మేబీ. చలో ప్రజెంట్ అయితే వెళ్ళేసి తర్వాత మళ్ళీ ఆడికి వెళ్ళి బ్యాటరీ చేంజ్ చేయించి మళ్ళా జమ్యాకి వెళ్ళమని చెప్తున్నాడు మా ఫ్రెండ్స్. ఆయన పెద్ద పని అయిపోయిండు. చలో ఆరామ్స్ వెళ్ళిపోదాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడే పని మంచి డబ్బులు సెండ్ చేసిన, అది బట్టలు ల్యాండ్రీ కూడా ఇచ్చేసిన. చలో ఇంకా డైరెక్ట్ జాబరీ అని ఏరియా దగ్గరికి వెళ్ళిపోయి బండికి ఫస్ట్ ఖచ్చితంగా అడిగి వెళ్దాం ముందు. ఓకే, మెకానిక్ దగ్గరికి మా కుటుంబం ఆయన కాల్ చేయడమే బ్యాలెన్స్. నేను ఇంకా కార్ ఆన్లోనే పెట్టేసి పోయి అయిపోయినాడు. బండి ఆన్లోనే ఇచ్చిన, మళ్ళీ ఎందుకంటే ఆపింది ఇంకా మసాలా కానీ ఆయన ఏడున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అవులే కాకపోతే ప్రజెంట్ అయితే చెక్ చేస్తున్నాడు. వారంటీ ఉందంట కార్డు. ఇంకా ఆ కార్డు కూడా ఇక్కడనే లోపలనే ఉండేది, ఇక్కడ సైడు. నేను చూసుకోలే, నేను ఉందో లేదో అని చెప్పిన. ఉంది చూడు బాబా అయిపోయినాడు చూడండి అన్నాడు. చలో రెడీ చేస్తున్నాం. ఆడితే మెర్సిడీస్ బెంజ్లు ఉన్నాయి, 1 2 3. ఎప్పుడు బండికి ఆయిల్ చేంజ్ చేయించాం కదా, ఆడికే తీసుకొచ్చాం అనమాట. ఇది చూడండి మెర్సిడీస్ బెంజ్. ఇది ఒకటి మెర్సిడీస్ బెంజ్. ఇది కూడా మెర్సిడీస్ బెంజే పైన, అది కూడా మెర్సిడీస్ బెంజే. ఇక్కడ ఉన్నది కూడా వైట్, ఇది మెర్సిడీస్ బెంజ్. ఇది సూపర్గా అయితే ఉంది చూడండి బండి కదా. ఇదైతే ఓల్డ్ మోడల్ లెక్క ఉంది. బ్యాటరీని మన కార్కి అయితే చేంజ్ చేస్తుండే. ఇప్పుడు సేమా వేరేదా? వేరేది పోయి చేంజ్ చేసినాడు, కొత్త బ్యాటరీ. కలాస్ బండి స్టార్ట్ చేయమంటున్నాడు. బిస్మిల్లా. అయ్యో ఒకటికి స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే బ్యాటరీ చేంజ్ చేసినారు కాబట్టి. ఇదే అనమాట వారంటీ కార్డు పాతది. ఇప్పుడు మళ్ళీ కొత్త తీసుకోవాలంట పోయి వారంటీ కార్డు. పోయింది. మళ్ళీ జమ్యా దగ్గరికి వచ్చిన, జమ్యా లోపలికి వెళ్ళి కలుద్దాం. మా కూడా వీడియో కాల్ అన్నీ తీసుకుంటాడు అనమాట. అన్నీ తీసేసిన తర్వాత కలుద్దాం. ఓకే, దోవలు తిరిగిపోతుంది ఎండకు. సాయంత్రం ఏమో కొంచెం కూలింది, పగులితే ఎండగానే ఉంది.
చేసిన జమియా లోపలికి మొత్తం ఇవన్నీ చూసుకుంటే జమియా లోపలే ఉన్నా. మా కోడి ముసలాయన వచ్చేసి అతను జమ్మని ఉంటాడు కదా, అతనితో మాట్లాడి అన్నీ అతనికి మొబైల్ అతను అన్నీ అతను వెసలే అంటాడు. బిజీ ఉన్నాడు కొంచెం. అతనే జమాల్ అంటే అతను అనమాట, ఇక్కడ పనిచేసే అతను. అతనికి ఇస్తే మొత్తం అన్నీ అతనే మంచి మంచి చూసి వేస్తాడు అనమాట మా కోడి ముసలాయనకి. అట్లా ఇవన్నీ ఆకుకూరలు అన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ. మా కోడి ముసలాయన ఏమేమి తీసుకున్నాడు అన్నీ లాస్ట్లో చూపిస్తాం. చూడండి పైనాపిల్ రేట్ ఎంత ఉందో. ఒక పైనాపిల్ రేటు 2 దినార్ల అంటే 2.5 దినార్ అనమాట. 700 రూపాయలు ఉంది దగ్గర 750 రూపాయలు ఉంది ఈ రోజు. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా సేమ్ అంతే, 750 రూపాయలు. అది వాళ్ళకి పైనాపిల్ నార్మల్ది ఎంత ఉందో భయంకరమైన రేట్లు అనమాట ఇక్కడ ఫ్రూట్స్. ఇలా రేట్లు చూస్తుంటే ఇలా తక్కువ. నార్మల్ది వచ్చేసి ఉత్తది అంటే కొయ్యంది తినార్ 650. ఇది ఇల్కస్ ఊడిపోతుంది. దీని వచ్చేసి ఇల్కస్ అని తింటారు. ఇది కూడా 100 దినార్ ఉంది అంటే 150 రూపాయలు. ఇది ఒకటి. ఇది చూడండి క్యాబేజీ వచ్చేసి కోసుగడ్డ. ఇది కోసుగడ్డనా సారీ ఏంది ఇది కాలీఫ్లవర్. 970 ఫీల్స్ ఉంది అంటే దినార్ అనుకోండి దగ్గర 300 రూపాయలు. అది కోడి అమ్మ. వీళ్ళ రేట్లో కొనాలంటే దోలు తిరిగిపోతుంది మనం. మన రేట్లో కొనాలంటే ఇవన్నీ వాళ్ళకి తక్కువనే. చూడండి మొత్తం అన్నీ కొనేసుకున్నా. కూల్ డ్రింక్స్, కీరకాయలు, కురుకురేలు, కళీంద్ర పనులు ఇవన్నీ కొనేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇంకా వెళ్ళిపోవడం నుంచి దోలు తిరిగిపోయింది వేసుకునేసరికి. చలో వెళ్ళిపోదాం. ఓకే అండ్ చెమ్మడ చూడండి ఎట్లా వచ్చేసిందో. మొత్తం దోలు తిరిగిపోయింది. చలో ఇంకా చక్కగా ఇంటికి ఇంటికి వెళ్ళగలుగుతాం గైస్. మళ్ళీ ఇంటికి వెళ్ళి అవన్నీ పైన పెట్టాలి. పోతా కార్లో పెట్రోల్ పడేయాలి. చేసిన ఇంటికి అయితే మా రూమ్లో దుబ్బని కూడా ఖాళీ చేసేసిన రమ్మని. ఎందుకంటే చాలా కదా ఇద్దరు కలిసి పెడదామని. వాళ్ళు కూడా ఖాళీ చేసిన వస్తామని చెప్పిండు. రాగానే నీ లోపల పెడదాం అంతే. పైకి నాకు అది కిందనే పెట్టాలంట. ఎందుకంటే రేపు మొన్నటి ఎక్కడికి వెళ్తున్నాం బయటికి, శాలకి మేము కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వెళ్ళినారు కదా అక్కడికి. మ్యాక్సిమం అక్కడికి ఉంటాయి ఇవన్నీ. మొత్తం అన్నీ దించేసినాం. కారు కూడా ఇన్నే పెడుతున్నాం. ఎందుకంటే రేపు ఎట్లా పోతున్నాం కదా మేము. మా ఫ్రెండ్స్ చెప్పాను అనమాట, రేపు మనం శాలకి వెళ్తున్నాము. సరే ఏం చెప్పినా ఇవన్నీ ఇన్నే పెట్టాలి. చలో ఇది ఇవాళ ఇట్లా గడిచిపోయింది. పొద్దున నుంచి టీవీ ఉంది అక్కడ. హెన్సుంటే 1:30. ఇంకా అలా మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది. చూపించుకోండి ఏం ఫుడ్ వచ్చిందో. ఇదే అనమాట చికెన్ 65 రైస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేనే వెళ్ళి కొనుక్కొని వచ్చాను జమ్యాకి వెళ్ళి. ఇది వాళ్ళు మన మధ్యాహ్నం ఫుడ్ తినేసి వెళ్దాం. యాక్చువల్గా మా కోడింట్లో బీఫ్ వేసినారనమాట. అందుకని నా కోసం చికెన్ 65 బిర్యానీ మా మేడం అయితే తీసుకొచ్చుకోమని చెప్పింది. పోయి తీసుకొని వచ్చేసిన. నాకు వేరే ఇంట్లో పని మంచిగా అనమాట మా ఇద్దరికి. ఇది వాడికి అయితే బీఫ్ వచ్చింది. వాడు ఇంకా పడుకున్నాడు. వాడు ఇప్పుడు డ్యూటీ పెడదనమాట. ఇంతవరకు నేను పైన మా కోడి ముసలాయన రూమ్లో ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెడతాను నిన్న. మళ్ళీ ఇప్పుడు మా కోడి ముసలాయన పోయి ఇంకా కూల్ డ్రింక్ అంటే చిన్నపిల్లలకి మ్యాంగో జ్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. బనానా జ్యూస్ ఇవి జమ్యాకి అవి కొనుక్కొని రాబో అంటున్నాడు. ఇప్పుడు జమ్యాకి నేను అవి తీసుకొని రావాలి. అవి తీసుకొని వచ్చి కిందనే పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ రేపు నేను అన్ని కార్లో పెట్టాలి. రేపు మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఖైరాన్కి వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి టూరిజం ప్లేస్ అనమాట. అది మొత్తం బాగుంటుంది అక్కడ. వాటర్ అందుకు ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ లైక్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసి ఒక రెంట్ అయితే ఒక రూమ్ మొత్తం రెంట్కి అయితే తీసుకుంటారు. రేపైతే చూపిస్తారండి అక్కడ క్లారిటీగా మొత్తం ఎలా ఉంటుందో. ఓకేనా. ప్రజెంట్ అయితే ఇప్పుడు జమ్యాకి అవన్నీ తీసుకొని వచ్చేద్దాం. డైరెక్ట్ తీసుకొని వచ్చేసిన ఇంటికి. డైరెక్ట్ ఇంట్లో పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి మా బాబు రూమ్లోకి. ఎందుకో పని ఉందంట. ఈప పిలుస్తున్నాడు. వాళ్ళ కొడుకు ఫిష్ యాక్వేరియం ఉంటుంది కదా ఆయప్ప. చలో ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డదనమాట. ఇక్కడికి అంటే ఇది తీసుకొని వెళ్తానా. నిన్న మనం క్యాన్ ఇచ్చాం, ఒక ట్యాంక్ డెలివరీ ఇచ్చాం అనమాట. మన నైట్ మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ట్యాంక్ వచ్చేసి అది వర్క్ అవడం లేదంట. సో అందువల్లనే ఆమె వచ్చేసి నీళ్ళు మొత్తం దీనికి పైపు తీసుకొని వెళ్తాను. ఇది నీళ్ళు బయటికి తీసేదనమాట. ఇది ఇట్లా పెడితే నీళ్ళు వచ్చేసాయి దీని లోపల నుంచి. ఇప్పుడు అది తీసుకొని వెళ్తానా. ఇది తీసుకొని వెళ్ళి మనం ఆ ట్యాంక్ మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం. ఆ ట్యాంక్ మా బాబు మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తాడంట. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ ట్యాంక్ తీసుకున్నాను అయితే వెళ్తాను. చలో అడిగి వెళ్ళి ట్యాంక్ తీసుకొని వచ్చేద్దాం. ఓకే. ఇలా ఉంటాయి కదా గాయస్ కోవిడ్లో డ్రైవర్ డ్యూటీలు అంటే ఒకరి వేళలో ఒకరు మామూలుగా ఉండదు. నాకైతే ఎందుకు నైట్ అయితేనే పడతాయి. మధ్యాహ్నం తిన్న తర్వాత డ్యూటీలో పడవు. కానీ ఇంకా ఇంక ఇట్లా ఈవినింగ్ ఏంటంటే ఇంకా డ్యూటీలు పడతాయి. చలో అడిగి వెళ్దాం. ఈ ఇల్లు అనమాట. ఇది ఇవ్వాలి. బెల్లు కొట్టమంటుంది. ఏడ కొట్టాలో బెల్లు ఏం కొడతామో తెలియదు. చూద్దాం. లొకేషనే చూడాలి.
ఇల్లు చూస్తే ఇంతుంది పెద్దగా, బాగా మంచిగా బలిసి నీళ్ళు అయితే ఇవ్వనా, కాలైతే వేసిన వస్తే వాళ్ళు ఆ బగడిస్తే అవన్నీ పిండి బయటికి తీసేసి నీళ్ళు మళ్ళీ ఇస్తారు నాకు అంతే. నేనైతే ఇచ్చేసిన వాళ్ళు అయితే లోపలికి తీసుకొని వెళ్ళిర్రు, చాలా సేపు అయిపోయింది అయినా కానీ రావడం లేదు బయటకి. వస్తే బిన్ను తీసుకొని లోపల పెట్టుకుని అనుకుంటే చూడాలి ఇక నీళ్ళన్నీ వాడు తీయాలా, ఎప్పుడు వస్తారో బయటికి, వాళ్ళు వచ్చిన వెయిట్ చేయాల్సిందే ఇంకా తప్పదు. అయిపోయింది తీసేసుకున్నా, వెళ్ళిపోతాను ఇంటికి ఇంకా రిటర్న్ మళ్ళీ. చలో ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్తాం. ఇది మన నైట్ ఫుడ్ అయితే, ఇది ఒక బర్గరు ఇదైతే వచ్చింది, తినేసి కలుద్దాం. యాక్చువల్గా నేను ఫుడ్ అందుకు తినేసినా కదా, మళ్ళీ తర్వాత ఒక చిన్న డ్యూటీ పట్టింది అనమాట, అది కూడా పోయి వచ్చినా. మళ్ళీ మా అమ్మ వాళ్ళు అన్నదే ఆయప్ప నాకు అన్నం పెట్టింది అనమాట, మళ్ళీ హుసేన్ తిను అని. ఇంట్లో ఫిష్లు ఇవన్నీ క్లీన్ చేసినా ఇప్పుడు కొద్దిసేపు, అంటే ఇంట్లోనే కొంచెం పని ఉంటే అదంతా చేసేసిన. మళ్ళీ ఆయప్ప ఫుడ్ తీసుకుంటా, ఆయప్ప సోమ్ పెట్టేసి నాకు ప్లేట్లో సోమ్ పెట్టించాను అనమాట. తిను హుసేన్ తిను 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 అంటున్నాడు. నేను తిన్నా బాబు ఇప్పుడు కూల్ డ్రింక్స్ అనేది తాగేసి అంటే కొంచెం తిను కొని పెట్టిన అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ సారు, ఇది అంటే ఒక యాపిల్ పండుగ ఇచ్చిండు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక కూల్ డ్రింక్ ఇచ్చిండు, కొని అమ్మ ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండు, అన్నీ అయిపోయినిచ్చిండు తినమని. ఏంది ఇది అసలు ఇంతకు చికెనా? చికెనే, అంటే ఇప్పుడు ఆఫీస్ నుంచి తీసుకొని సొల్యూషన్ ఆ ఫుడ్ అనమాట ఇది. తినేసి కలుద్దాం. సరే కదా ఈరోజు మీకు అయితే ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి, తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట అయితే మంచిగా ఒక సంపిడిస్తుంది అనమాట, మళ్ళీ ఋతువు వచ్చేసింది. నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నా, ఫిష్ ఫుడ్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట, నేను ఫిష్ ఫుడ్ అయితే ఇచ్చేస్తా. సో మీరైతే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఖైరానికి వెళ్ళే వీడియో అయితే కలుద్దాం. ఓకే.